సీరియస్ గానే ఉన్నావు? నీకే కాదు నాకు ఉంది కోపం. మా నాన్న తిట్టినందుకు కలిగి బస్సులో వచ్చాను తెలుసా? మా నాన్న మీద కోపంతో నాతో మాట్లాడడం మానేస్తావా? ఓకే, నువ్వు ఇలాగే ఉంటే నువ్వు దగ్గరకు వచ్చి పలకరించినా సరే నేను మాట్లాడు. ఎంతైనా చేపలు అమ్ముకునేవాడు కొడుకుని నాతో మాట్లాడకపోతే నీకే నష్టం. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ఒక మాట అన్నందుకే నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావే. పుట్టినప్పటి నుంచి నేను ఎన్నెన్ని తిట్లు భరిస్తున్నానో తెలుసా? మా నాన్న అంతే. మన స్నేహం గురించి ఆయనకు తెలీదు. మా అమ్మ వయసెంతో నీకు తెలుసు కదా. బయటకు వచ్చి నిలబెడితే ఆవిని కూడా అనుమానిస్తాడు. 6th చదువుతున్నప్పుడు నువ్వు మా ఇంటికి వస్తే ఆయనను భయంకరంగా తిట్టాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. తప్పు చేయకుండా తిట్లు తినే బదులు ఏదైనా తప్పు చేసి తిట్లు తింటే మంచిది అనిపిస్తుంది. ఆ మొహం చూడు, రాను రాను పైచే ముద్రే పిచ్చి పడుతోంది. ఇంట్లో వాళ్ళేదో తిట్టారని మనం తప్పులు చేయడం మొదలు పెడితే తన్ని ఇంట్లో కూర్చోబెడతారు. జాగ్రత్త. చలికి ఒళ్ళు వేడికి జ్వరం వచ్చేలా ఉంది. ఆటోలో వెళ్దామా? నీ ఇష్టం. ఆటో. ఆటో పోనీ. చలిగా ఉందా? చలిగా ఉన్నా హాయిగా ఉంది. వర్షం కురుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో. ఈ టైంలో చలి అని ఇంట్లో కూర్చుంటే ఎలా? పూజ, ఇంకెప్పుడు వైట్ షర్ట్ వేయద్దు. పూజ, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అన్నిటికీ టెన్షనే.